చూపిన మార్గముదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. ఆ బిజినెస్ కనుక మీరు చేస్తే చాలా నష్టపోతారు, అంతకు మించి అపఖ్యాతి పాలవుతారు. పది మందిలోనూ తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. బాగుపడాలి, పైకి రావాలనుకోవడం తప్పు కాదమ్మా. రాత్రికి రాత్రే పైకి రావాలనుకోవడం మంచిది కాదు. నాన్న, మీరు చెప్పేది వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. నేను చెప్తే ఆయన వినరు. మీరే వచ్చి ఆయనతో మాట్లాడి వ్యాపారం ఆపమని చెప్పండి నాన్న. ఏమిటండి ఆలోచిస్తున్నారు? వెళ్ళి అల్లుడు గారితో మాట్లాడండి. పదండి నాన్న. పద. వస్తానమ్మా. ఏంటి, మా ఇద్దరి జాతకాలు బాగోలేదా? నా కొడుకు జాతకం మరీ అధ్వానంగా ఉందా? అందుకని బెడ్ బిజినెస్ మానుకోవాలా? నష్టాలు అప్రతిష్ట పాలవుతామా? ఏంటి మావయ్య, మీరు అనేదానికి అర్థం పర్థం ఏమైనా ఉందా? జాక్ పాట్ లాంటి బిజినెస్ సంపాదించాను. ఏడాది తిరగకుండానే కోటీశ్వరుని కావాలనుకుంటున్నాను. చాలా సింపుల్ గా నా ప్రయత్నాల్ని ఆశల్ని కొట్టిపారేస్తున్నారే. మావయ్య, జాతకాలు నమ్మకాలు అనేది మీ వరకు పరిమితం చేసుకోండి. మా బిజినెస్ వరకు తీసుకురావద్దు. బాలాజీ, నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను, బాగా అర్థం చేసుకున్నాను. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. బాలాజీ, నువ్వు చేసే బిజినెస్ మంచిదో చెడ్డదో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం మీ టైం బాగోలేదు. అందుకే ఇంతగా చెబుతున్నాను. శుభాశుభాలు, మంచి చెడ్డలు, జాతక ఫలితాలు అనేవి ఉన్నాయి. ఏరి కోరి పెళ్లిళ్ళకి మంచి ముహూర్తాలు ఎందుకు పెడతారంటావు? అలా అని పెళ్లిళ్ళన్నీ సక్సెస్ అవుతున్నాయంటారా? మా హిందూ మొదటి పెళ్లికి మంచి ముహూర్తమేగా చూసి పెట్టాం. అది కూడా మీరే పెట్టారుగా, ఏమైంది? నూటికో కోటికో చెడు జరిగినంత మాత్రాన శాస్త్రాన్ని ద్వేషించు. బాలాజీ, మీ నాన్న కూడా నీలాగే వితండవాదం చేసేవాడు. ఆఖరికి నా మాట విని అజ్ఞాతవాసానికి వెళ్ళాడు. అందుకే ఇంకా బతుకున్నాడు. మీ మాట విని అజ్ఞాతవాసానికి వెళ్ళారు, తిరిగి వచ్చి జైలుకి వెళ్ళారు. టైం బాగుండడం అంటే ఇదేనా? ఎందుకు వచ్చిన చాదస్తాలండి ఇవన్నీ? టైం బాగోలేకపోయినా ప్రయత్నం చేస్తే సక్సెస్ అవ్వచ్చు. బాలాజీ, పట్టుదల పనికిరాదు. నా మాట విను, ఈ బిజినెస్ చేయొద్దు. చేస్తానండి, ఇదే బిజినెస్ చేస్తాను. నా డబ్బు, నా బిజినెస్, నా తెలివితేటలు, నా ఇష్టం. దట్స్ ఆల్. మీకు అభిమానం ఉంటే మా ఇంట్లో 4 రోజులు ఉండేళ్ళండి. అంతేగాని నా బిజినెస్ విషయాల్లో కలుగు చేసుకోవద్దు. బాలాజీ, ఏమిటా మాటలు? అన్న ఎప్పుడూ తప్పు చెప్పడు. ఎందుకు అలా చెప్తున్నాడో కాస్త ఆలోచించరా. ఒరే, పిల్లనిచ్చిన మావగారు నీ బాగు కోరతారు కానీ నీ కీడు ఆశించరుగా. పోనీ కొన్నాళ్ళు ఓపిక పట్టు. నీ టైం బాగున్నాకే ఈ బిజినెస్ చెయ్యి. అమ్మమ్మ, నా టైం బాగున్నప్పుడు చేయడం కాదు, ఈ బిజినెస్ తో నా టైం బాగుండేలా చేసుకుంటాను. గోల్డెన్ ఛాన్స్ దొరికిందని అనుకుంటుంటే నా భవిష్యత్తుకి మీరందరూ స్పీడ్ బ్రేకర్లా తయారయ్యారండి. పేరు పేరునా కాకుండా మీ అందరికీ కలిపి ఒకే సమాధానం చెప్తున్నాను. దయచేసి నా ప్రయత్నాలకి అడ్డు రాకండి. ఈ బిజినెస్ ఆపమని అభ్యంతరం చెప్పకండి. అన్నయ్య, బాలాజీ ఎవరి మాట వినేటట్లేడు. వినడమ్మా, వినడు. జాతక ఫలితం అతన్ని విన్నవాడు. మూర్తి, నిజంగా బాలాజీకి టైం బాలేదా? బాగా లేదు కాబట్టి ఇంతగా చెప్పాల్సి వచ్చింది పిన్ని. అనిత, జరిగిందంతా చూసావుగా. మేము ఎవరు చెప్పినా వాడు వినే స్థితిలో లేడు. నువ్వే బాలాజీకి నచ్చ చెప్పి ఒప్పించాలి. ప్రస్తుతం మీ ఇద్దరు జాతకాలు ఏమీ బాగోలేదు. ధర్మ జాతకం ఎంత అధ్వానంగా ఉందో అంతకు 10 మించి బాలాజీ జాతకం ఉంది. పట్టిందల్లా బంగారం అని అనిపిస్తుంది, కానీ పట్టిందల్లా మట్టి అవుతుంది. ఇచ్చిన డబ్బు తక్షణమే వాపస్ తీసుకుని ఆ వ్యాపారాన్ని ఆపు చేయించండి. ఆ బిజినెస్ కనుక మీరు చేస్తే చాలా నష్టపోతారు, అంతకు మించి అపఖ్యాతి పాలవుతారు. నో ప్రాబ్లం. 2-3 డేస్లో గూడ్స్ డెలివరీ చేద్దాం. రేపు మార్నింగ్ ఆఫీస్లో కలుద్దాం. బాయ్ దెన్, గుడ్ నైట్. అనిత,
గీజర్ ఆన్ చేసిందా? తలంతా ఒకటే దిమ్ముగా ఉంది. వేడినీళ్ళతో హెడ్ బాత్ చేస్తే గానీ లాభం లేదు. ఏమండి, మీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? మా నాన్నగారు చెప్పిన దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. ప్రస్తుతం మన టైం బాగోలేదట కదండి. బాగున్నప్పుడే పరుపుల బిజినెస్ చేయొచ్చు. అడ్వాన్స్గా ఇచ్చిన 40 లక్షలు వెనక్కి తీసుకోండి. అనిత, మీ నాన్నగారు ఏదో చాదస్తంగా మాట్లాడితే నువ్వు కూడా దాన్ని పట్టుకొని వేలాడతావేంటి? ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసుకోవడం ఏంటి? నాన్ సెన్స్. ఇదేమన్నా తమాషా అనుకున్నావా? కొరియా కంపెనీ అంటే అల్లాటప్ప కంపెనీ అనుకున్నావా? మనం వద్దంటే వాళ్లే వెంటబడి బతిమాలరు. మనలాంటి వాళ్ళు 100,000 మంది క్యూలో ఉన్నారు. అది కాదండి. సపోజ్ ఇప్పుడు మనం వద్దన్నాం అనుకో, రేపే మన డబ్బు మన చేతికి వస్తుంది, కానీ మన గుడ్ విల్ పోతుంది. 10 ఏళ్లైనా ఇలాంటి బిజినెస్ మనకి దొరకదు. ఇప్పుడు గానీ మనం ఈ బిజినెస్ చేయకపోతే జీవితంలో ఎదగలేం, ఏమీ సాధించలేం. వెధవ సలహాలు మానేసి నోరు మూసుకో. నా మాట వినరా? వినను. ప్లీజ్. చూడు, నా బిజినెస్ విషయాల్లో కలుగు చేసుకున్నావో నేనేం చేస్తానో నాకే తెలీదు. బాలాజీ! కళ కళ తండ్రి ఏడుకొండలవాడా, మా బాలాజీని కాపాడు. వాడికి కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నాయి. వాడిలో మార్పు వచ్చి పరుపుల బిజినెస్ మానుకునేలా చెయ్యి. నీ పేరు పెట్టుకున్నందుకు వాడిని నువ్వే కాపాడాలయ్యా. నేనెంత చెప్పినా ఆయన వినిపించుకోలేదు. పైగా కలుగు చేసుకోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆయన్ని మార్చడం నా వల్ల కాదు నాన్న. ఎలాగైనా మార్చాలమ్మా. తక్షణం ఆ బిజినెస్ ఆఫ్ చేయాలి, లేకపోతే మీ ఆయన కష్టాల ఊబిలో కూరుకుపోవడం ఖాయం. ఒరే మూర్తి, రాత్రి నాకు ఒక పీడకలు వచ్చిందిరా. నాగుపాము పడగ విప్పి పగ పట్టినట్టు బాలాజీ మీద బుసలు కొట్టింది. వాడినెటు కదలనివ్వకుండా చేసి కాటేసిందిరా. బాలాజీ అమ్మ అని అరిచి మేడ మీద నుంచి కింద పడిపోయాడురా. పిన్ని, రాబోయే అశుభానికి సంకేతమే ఈ పీడకలు. అవునా? అదే సంగతి. ఓకే రేయ్, జోకులొద్దురా. ఎన్ని బెడ్స్ కావాలి? ఏంటి, 10 కావాలా? స్టాక్ రాగానే పంపిస్తాను. ఓకే బాయ్. ఏమండి, రాత్రి అన్నపూర్ణ బామకు కలొచ్చిందటండి. ఏంటి, మనం 7 అంతస్తుల మేడ కట్టినట్టు కలొచ్చిందా? కాదండి, మిమ్మల్ని పాము కాటేసినట్టు కలొచ్చిందటండి. అయితే మంచిదే కదోయ్. పాము కాటేసినట్టు కలొస్తే చాలా మంచిదనిత. అందులోనూ కాటేయగానే రక్తం వచ్చినట్టు కలొస్తే ఇంకా మంచిది. కావలిస్తే మీ నాన్నగారిని అడుగు. స్వప్న శాస్త్రం గురించి ఆయనకు బాగా తెలుసుగా. ఏం మామయ్య గారు, నేను అన్నది కరెక్టేగా? ఒరే బాలాజీ, ఏమిట్రా ఈ వెటకారం? నువ్వేదో చిక్కుల్లో ఇరుక్కుంటావేమోనని నాకు అనిపిస్తుందిరా. కనీసం మా గురించైనా ఈ బిజినెస్ మానుకోరా. ఎందుకు మానుకోవాలి? పాము కాటేసినట్టు నీకు కలొచ్చింది. తెల్లారేసరికల్లా 10 బెడ్స్కి ఆర్డర్ వచ్చింది. చూసావా, నీ స్వప్న ఫలితం వెంటనే కనిపించింది. ఇప్పుడేమంటావు? బాలాజీ, ఇప్పుడు నీకేమనిపించకపోవచ్చు, పోను పోను చాలా నష్టపోతావు. వద్దు, పదే చెప్పి నన్ను ఇరిటేట్ చేయొద్దు. ఒరే, ఎంతమంది చెప్పినా వినిపించుకోకుండా మొండికేస్తే ఎలారా? అమ్మా, నిన్న సాయంత్రం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, నేను ఈ బిజినెస్ మానుకోను. హలో, మీరా? చెప్పండి సార్. ఏంటి, 15 బెడ్స్ కావాలా? ఓకే, స్టాక్ రాగానే పంపిస్తాను సార్. అమౌంట్ రెడీ చేసుకోండి. ఓకే బాయ్. చూసారా, 15 బెడ్స్కి ఆర్డర్ వచ్చింది. టోటల్గా 25 బెడ్స్కి ఆర్డర్ వచ్చింది. ఇంతకన్నా ప్రోగ్రెస్ ఇంకేముంటుంది?
మావయ్య మీరు ఆ జాతకాల పరిధి నుంచి బయటపడి కాస్త ప్రాక్టికల్గా ఆలోచించండి. మీరంతా నా ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నారు, కానీ నేనొక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాను. ఈ రేసులో గెలుపు నాదే. చూసారా, ఫోన్ కూడా మోగింది. హలో, చెప్పండి మేనేజర్ గారు. అలాగా, పేపర్లో పడిందా? సరే. అమ్మా, ఈవేళ పేపర్ ఏది? బయట ఉందేమో. దేనికి శాంతి? ఎవరో జనార్దన్ అట బాలాజీ అమ్ముతున్న బిజినెస్ డూప్లికేట్ అని కోర్టులో కేసు పెట్టాడట. అమ్మో, మరో పరుపుల బాగోతం జపాన్ లైఫ్ పేరిట పరుపుల వ్యాపారం పెద్ద ఎత్తున జరిగి ఎంతో మంది ప్రజలను పరుపులెక్కించిన సంఘటన మర్చిపోకముందే మరో పరుపుల బాగోతం బయటపడింది. లక్ష్మీ గార్మెంట్స్కి చెందిన అడబాల బాలాజీ కొరియా మ్యాగ్నెటిక్ బెడ్స్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్గా నియమితులయ్యారు. బెడ్ 30,000 చొప్పున అమ్మారు. ఆ పరుపు మీద పడుకుంటే సమస్త రోగాలు నయమవుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కొరియా మ్యాగ్నెటిక్ బెడ్స్లో మ్యాగ్నెటిక్ పవర్ లేదని, అది వ్యాధులను నయం చేయలేదని, డూప్లికేట్ బెడ్ అని జనార్దన్ అనే కస్టమర్ గ్రహించాడు. జపాన్ లైఫ్ బెడ్స్ లాగే ఇది కూడా చీటింగ్ కంపెనీ అని గ్రహించి కన్స్యూమర్ కోర్టుకు వెళ్ళాడు. ఆహనా పరుపంట ఓహనా పరుపంట, ఆహనా పరుపంట ఓహనా పరుపంట, బాలాజీ పరుపంట పడుకుంటే పాడేనంట టామ్ 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 టడరారారాం టడరారారాం టామ్ 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 టామ్. అమ్ముడు, పేపర్లో న్యూస్ వచ్చింది. మనం అనుకున్నట్టుగానే జరగబోతోంది. ఆ బాలాజీ గాడి పని కటకటాలి. బిజినెస్కి బిజినెస్ పోయి, పరుగు పరుగు పోయి, వాడు జైల్లో కూర్చోవాల్సిందే. అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతోందమ్మా. మన నెక్స్ట్ స్టెప్ ఏమిటో చెప్పు. కేవలం పేపర్లో పడినంత మాత్రాన బాలాజీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. బిజినెస్ తుడిచిపెట్టుకొని పోదు. ఆ న్యూస్ రాంగ్ న్యూస్ అంటూ బాలాజీ మరో న్యూస్ ఇస్తాడు. అందుకని మనం ఇంకా చాలా చేయవలసింది. ఏం చేయాలో చెప్పమ్మా. బెడ్స్ తీసుకున్న వాళ్ళందరి వివరాలు తెలుసుకోవాలి. తెలుసుకున్నాం. వాళ్ళందర్నీ ఒకటిగా చేసి ఒక చోట సమావేశపరచాలి. సమావేశపరిచాం. వాళ్ళల్లో అసంతృప్తి ఫీల్ అవుతున్న వాళ్ళ జాబితా రూపొందించాం. వాళ్ళందరి చేత అల్లరి చేయించాలి. వాళ్ళందరినీ బాలాజీ మీదకి తోలి అల్లరి చేయించాం. అల్లరి చేయించడమే కాకుండా వాళ్ళందరి చేత కేసులు పెట్టించాలి. అప్పుడే మనం గెలిచేది, మనం అనుకున్నది సాధించేది. ఓకే ఓకే. ఇక నుంచి ఆ పని మీద ఉండు. పరుపుల ఖాతాదారుల లిస్టు ప్రిపేర్ చేసి అందర్నీ ఒక చోట సమావేశపరచం. ఆల్ రైట్. ఆహనా పరుపంట ఓహనా పరుపంట, ఆహనా పరుపంట బాలాజీ పరుపంట పడుకుంటే పాడేనంట టామ్ 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 టరరరరరాం టరరరరాం టామ్. ఏమండి ఏమండి, ఇవాళ పేపర్ చూస్తారా? బంగారం ధర కానీ తగ్గిందా? బంగారం లాంటి వార్త పడిందండి. బంగారం లాంటి వార్త అంటే గీత కానీ దొరికిందా? ఇంకా గీతను మర్చిపోలేదా? ఏదో టంగ్ స్లిప్ అయింది, నన్ను క్షమించమాలని. ఇంకొకసారి నా సవతి ఊసెత్తారో దానిలాగే మీరు కనపడకుండా పోతారు. జాగ్రత్త. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. మీ తమ్ములం గారు కొరియా అయస్కాంతపు పరుపుల బిజినెస్ చేస్తున్నాడు కదా, వాటిలో అయస్కాంతం లేదని, ఉత్త డూప్లికేట్ అని జనార్దన్ అనే కస్టమర్ కన్స్యూమర్ కోర్టులో కేసు పెట్టాడంటండి. కేసా? క్లోజ్. బాలాజీ గడి లైఫ్ క్లోజ్. ట్రేడ్ లో వాల్యూ పోయినట్టే, వాడి లైఫ్ పోయినట్టే. ఏంటి, నిజంగా వాళ్ళ లైఫ్ పోయినట్టేనండి? కేస్ ప్రూవ్ అయితే లైఫ్ పోయినట్టే కదా. అంటే బాలాజీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అదేంటి అలా అడుగుతున్నావు? ఏం లేదండి, బాలాజీ అరెస్ట్ అయ్యి ఒక 5 ఏళ్లు జైల్లో ఉన్నాడనుకోండి, గార్మెంట్స్ బిజినెస్ మూతపడుతుంది. పరుపుల బిజినెస్ ఎలాగో మూతపడుతుంది అనుకోండి, పొజిషన్ డౌన్ ఫాల్ అవుతుంది. మహారాజు లాంటి వాడు తరాజు అవుతాడు.
మనం ఎంచక్క అంచెలంచెలుగా ఎదిగిపోవచ్చు. అందరికన్నా గొప్పవాణ్ణి అనిపించుకోవాలని తెగ తాపత్రయపడ్డ బాలాజీ ఎదగలేదు సరికదా, అదక్ పాతాళానికి వెళ్ళబోతున్నాడు. నంబర్ 1 పొజిషన్ అనేది దక్కితే సీతక్కకు దక్కాలి, లేదా నాకు దక్కాలి. ఎలాగూ వాళ్ళాయన తాగుబోదు కాబట్టి సీతక్కకు దక్కే ఛాన్సే లేదు. సో అడబాల ధర్మారావు గారి కొడుకుల్లో మీరే నంబర్ 1 అవుతారు. ఏంటలా చూస్తున్నారు? నేనన్నది మీకు నచ్చలేదా? నా అభిప్రాయాలతో మీరు ఏకీభవించరా? మిస్టర్ వినోద్, మీరు ఏకీభవించినా ఏకీభవించకపోయినా నేను చెప్పేది ఏమిటంటే, ఎదుటి వాళ్ళు బాగుంటే మనం బాగుండం, మనం బాగుండాలంటే ఎదుటి వాళ్ళు బాగుండకూడదు. ఇది శాస్త్రం, నవీన సూత్రం. అండర్స్టాండ్? ఎన్ని నోములు నోచి చచ్చా ఎన్ని ఫిట్టింగులు పెట్టి మీ అమ్మ రమణమ్మ నిన్ను కనతో గాని ఆహా ఏం పుట్టుకురా బాబు. ఏది జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. టైం బాగాలేదని మా నాన్నగారు చెప్పి చెడయ్యారు. ఇప్పుడు మా ఆయన పేపర్కి ఎక్కి వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఎప్పుడో జరుగుతుందన్న కీడు ప్రారంభంలోనే జరిగింది. ఏం చేయాలో ఆలోచించండి నాన్న. ఆలోచించడానికి ఏముందమ్మా, తక్షణం బాలాజీ అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ తీసుకోవడం మంచిది. ఏంట్రా అలా చూస్తున్నావు? చేసిన నిర్వాకం చాలు గాని మంచి లాయర్ని కలిసి ముందస్తు బెయిల్ తీసుకో. తీసుకోకపోతే బాధపడాల్సింది నువ్వే. ఏంటి బాధపడేది? నేనేమన్నా రౌడీ షీటర్నా అంతకున్నా? దేనికి ముందస్తు బెయిల్ తీసుకోవడం? నేను బిజినెస్ చేశాను, కిట్టకో మరో కారణంగానో ఎవడో కేసు పెట్టాడు. అంత మాత్రాన అరెస్ట్ చేస్తారా, జైలుకు పంపుతారా? న్యాయం గురించి చట్టం గురించి మాకు తెలుసండి. ఏమీ తెలియని అల్లా టప్పగాడిలాగా జమ కట్టకండి. వితండవాదం అంటే ఇదే మరి. ఎందుకు చెప్తున్నావో అర్థం చేసుకోకుండా. నా కొడుకు తప్పు చేశాడు, మా అల్లుడు తప్పు చేశాడంటూ మీరే నా మీద కంప్లైంట్ ఇచ్చేట్టున్నారే. కోర్టుకెక్కిన జనార్దన్ ఏం చేయాలో నాకు బాగా తెలుసు. బాలాజీ, నువ్వొక్కడవే తెలివైన వాడివని, మిగతా వాళ్ళకి ఏమీ తెలియదని మాత్రం అనుకోకు. అంతకంటే ఆత్మవంచన మరొకటి ఉండదు. వద్దు, మళ్ళీ నీతి సూత్రాలు బోధించొద్దు. నా గురించి ఆలోచించకుండా మీ పనులు మీరు చూసుకోండి.